సెకండ్ మనం సైకిల్ ర్యాలీ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఎయిర్ అనేది అందరికీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాని ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దీని ఇది రెగ్యులర్ గా జరిగే శ్వాస గురించే మనం తీసుకుంటున్నాము. కానీ దాని గురించి పర్టికులర్ గా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇంత ముందర ఎక్కువ చెట్లు ఉండేవి, క్లీన్ ఎయిర్ ఉండేది. కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అర్బనైజేషన్ దీనివల్ల మనకి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఒక కమ్యూనిటీగా మన సైడ్ నుంచి ఏం చేయాలి క్లీన్ ఎయిర్ ని పెంచడానికి అనే దానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గా దీన్ని తీసుకొచ్చాము. దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. నమస్తే. ఈరోజు ఎయిర్ పొల్యూషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో సంబంధిత శాఖ అధికారులైనటువంటి శ్రావణి డిఈ మేడం గారు మరియు డిఈ రమణ గారుల వారి సిబ్బంది ఆధ్వర్యంలో వీరితో పాటు సంయుక్తంగా చిత్తూరు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ వారు, నేచర్ లవర్స్ అసోసియేషన్ వారు అందరూ కలిసి ఈరోజు సైకిల్ ర్యాలీ చిత్తూరు మెకానికల్ గ్రౌండ్ నుంచి పీవీకేఎన్ కాలేజీ దాకా సైకిల్ ర్యాలీతో రావడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల ఆరోగ్యం గురించి అందరూ శ్రద్ధ తీసుకోవాలన్నది ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకు కారణం ఈ చెట్లని పెంచండి, చెట్లను రక్షించండి, చెట్ల అభివృద్ధిని పాడు చేయకండి. తద్వారా మనుషులకు ఎయిర్ పొల్యూషన్ కాకుండా, అంటే వాయు కాలుష్యము కాకుండా చెట్ల ద్వారా ఆక్సిజన్ మరింత పెరిగి మనుషుల జీవన శైలిలో ఆరోగ్య పరంపరలు ఉంటాయన్నది ఇందులో కాన్సెప్ట్. కాబట్టి దయచేసి ఈ యొక్క సైకిల్ ర్యాలీ ఉద్దేశం ఏమిటంటే మనిషి ఆరోగ్యం బాగుపడాలంటే చెట్లను పెంచండి, తద్వారా ఆక్సిజన్ ను ఉచితంగా ఫ్రీగా పొందండి, ప్రకృతిని కాపాడండి. సైక్లిస్టులందరికీ ధన్యస్వాగతం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం కింద ఎయిర్ పొల్యూషన్ అవేర్నెస్ ప్రోగ్రాం కింద 5 days 6 days ప్రోగ్రాం కింద ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీని మన మున్సిపల్ శాఖ వారు నిర్వహించారు. ఇందులో నేచర్ లవర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనం పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కావాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గాలిలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువే ఉంటుంది. ఆ ఉన్న ఆక్సిజన్ కూడా కాపాడుకోవడానికి చెట్లను పెంచడం ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటాము. కానీ చాలా మంది ఆ అవేర్నెస్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా చెట్లు కొట్టేస్తూ ఉంటారు. సో మనం చెట్లు పెంచడానికి ట్రై చేద్దాము. రకరకాల అసోసియేషన్స్ అనే కాకుండా ప్రజల బాధ్యత కూడా. రెండోది ఎయిర్ పొల్యూషన్ బాగా తగ్గిస్తాము. అక్కడక్కడ ఈ రోజు నుంచి మీరు మైండ్లో పెట్టుకోండి, అక్కడక్కడ ప్లాస్టిక్ వేసి కాల్ చేస్తూ ఉంటారు. చలిమంటలు కాల్చుకోవడానికి ఇంకేదో ప్లాస్టిక్లు అవి ఇవి వేసి కట్లేసి ఏదో చేస్తూ ఉంటారు. చాలా రాంగ్ అది. మీరు అడ్డుపడండి. దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రకృతిని కాపాడుకుంటూ ఎయిర్ పొల్యూషన్ బాగా తగ్గిస్తూ ముందుకెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ చేస్తాము. ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలి. కనీసం వారానికి ఒక్క రోజన్నా సైకిల్ తొక్కాలి. అందరూ అఫీషియల్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ సైకిల్ తొక్కినారంటే వాళ్ళు చూసి యంగ్స్టర్స్, చిన్నపిల్లలు కూడా సైకిల్ తొక్కేది అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు మన ఇండియా యాక్సిడెంట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. చాలా బాధాకరం. ఎందుకంటే యంగ్స్టర్స్ ఎక్కువ ఫాస్ట్ రైడింగు, లైసెన్స్ లేకుండా రైడింగ్ ఇట్లాంటివి చేస్తూ యాక్సిడెంట్స్ చాలా చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ కూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలి. అదేవిధంగా మా శ్రీధర్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ప్లాస్టిక్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ని పూర్తిగా అందరూ అవేర్నెస్ తెచ్చుకుని దాన్ని పూర్తిగా అరికట్టాలి. ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అంటే ఎక్కడంటే అక్కడ బర్న్ చేయడం వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల క్యాన్సర్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అదే కాకుండా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్ అన్ని చనిపోతున్నాయి. పక్షులు, జంతువులు అన్ని జీవరాశులు చనిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ తీసుకెళ్ళాలి. సింగిల్ యూస్ ప్లాస్టిక్, అదే సింగిల్ యూస్ థర్మోకోల్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలనేసి నేచర్ లవర్స్ తరఫున కోరుతున్నాం. నేచర్ లవర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ మరియు సైక్లిస్టులు మరియు సిఎంసి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
కాబట్టి ఈరోజు ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఎయిర్ పొల్యూషన్ రోజు రోజుకు ఎక్కువైపోయింది. దాంతో మన ఇండియాలో అత్యంత ఎక్కువ పొల్యూషన్ అయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండే స్టేట్ ఏదైనా ఉంది అంటే ఢిల్లీ. మొన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంటే, బయట రావాలంటే భయపడుతున్నారు. అలాంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి కానీ చిత్తూరుకు కానీ రాకుండా పొల్యూషన్ తీవ్రంగా రాకూడదు అనుకుంటే ఇప్పటికే ఓజోన్ పొర దెబ్బతినింది, తీవ్రంగా దెబ్బతినింది. దానికి ముఖ్య కారణం బైకులు వాడడమే. ప్రతి ఒక్క పిల్లోడు బైకే, ఎవరు సైకిల్ అనేదే దూరం లేదు. ప్రతి ఒక్కరు సింగిల్ కార్లు వాడడమే. కనీసం ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ఆఫీసుకు పోతుంటే ఒక కారు వాడితే కూడా పర్వాలేదు. ప్రతి ఒక్కరు సింగిల్ గా బైకులు రావడం, కార్లలో తిరగడం వల్ల విపరీతమైన పొల్యూషన్ రావడంతో మన ఓజోన్ పొర రోజు రోజుకి దెబ్బతింటా ఉంది. ఓజోన్ పొర లేకపోతే అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ గా సన్ నుండి మన చర్మం మీద పడి చాలా చర్మ వ్యాధులు వచ్చి తీవ్రంగా అల్లాడిపోయే ప్రమాదం ఉంది. జీవరాశులే దెబ్బతినే ప్రమాదం ఉంది. దయచేసి కనీసం అట్లీస్ట్ సైకిళ్ళు ప్రతిరోజు ఒక 2-3 కిలోమీటర్లైనా ప్రతి ఒక్కరు డ్రైవ్ చేయాలని సైక్లిస్టులకు కోరుకుంటున్నాం.